హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మాత్రం ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. ఇవి స్నాక్స్ మాత్రం చాలా బాగుంటాయి. కొంచెం స్పైసీగా, స్వీట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బిస్కెట్స్ని మాత్రం ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందు మనం ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుందాం. ఈ గోధుమ పిండిలో మనం ఒక స్పూన్ షుగర్ యాడ్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి, మీ క్వాంటిటీని బట్టి పిండి. తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వాము. ఈ వాముని మాత్రం ఈ విధంగా నలిపి వేసుకోవాలి, డైరెక్ట్ వేయకూడదు. నలిపి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా పిండికి పడుతుంది. ఈ విధంగా మనం వాము వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. షుగర్, సాల్ట్, వాము అంతా పిండిలో మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే వేసుకుందాం. నెయ్యిని వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఇంకో స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. నెయ్యి ప్లేస్లో నెయ్యి లేదు అనుకుంటే మీరు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని పిండిని అయితే మనం ఇలా కలుపుకుందాం. ఫస్ట్ ఎక్కువగా వాటర్ వేయకూడదు, కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా పిండిని మాత్రం కలపాలి. చూడండి, వాటర్ మాత్రం కొద్దిగా వేసుకోండి. పిండి మాత్రం దీనికి గట్టిగానే కలపాలి, నార్మల్గా సాఫ్ట్గా ఉండకూడదు. ఎంత గట్టిగా ఉంటే అంత బాగా వస్తాయి బిస్కెట్స్. వాటర్ ఎంత పడతాయో చూసి కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం కలుపుకుందాం. మనకు పిండి టెక్స్చర్ మాత్రం ఈ విధంగా రావాలి. చూడండి, మొత్తం కొంచెం గట్టిగానే ఉండాలి పిండి. ఒకసారి మనం ఇలా మొత్తం మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మాత్రం మనం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే పిండి మాత్రం ఈ విధంగా అవుతుంది. తర్వాత మనము కొద్దిగా పొడి పిండి వేసుకొని ఇలా పీట పైన ఈ విధంగా మనం చపాతీ లాగా చేసుకోవాలి రోలర్తో. మరీ చపాతీ లాగా సన్నగా ఉండకూడదు, కొంచెం థిక్గా ఉండాలి. చూడండి, ఈ విధంగా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేయాలి. తర్వాత మనం రోలర్తో ఇలా చపాతీ చేసిన తర్వాత ఈ షేప్స్ మాత్రం చేసుకోవాలి. హాఫ్ మూన్ షేపు. ఈ షేప్స్ చేయడానికి నేను మాత్రం ఈ డాబర్ హనీ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, అది యూజ్ చేశాను. కొంచెం షార్ప్గా ఉంటేనే చాలా బాగా వస్తాయి. మీ దగ్గర ఈ సైజులో ఏ క్యాప్ ఉన్నా చేయొచ్చు. ఈ విధంగా ఒకే వేలో ఈ షేప్స్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది పిండి. చూడండి, ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎంత బాగా అనిపిస్తుందో ఈ షేప్స్ చేస్తుంటే మాత్రం మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుంది. ఒకే వేలో చేస్తే మనకు అంతా పిండి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. చూడండి, సేమ్ కాజు టైపే ఉన్నాయి కదా ఇవి చూడడానికి. ఇవన్నీ మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మిగిలిపోయిన పిండి ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పిండిని మాత్రం మళ్ళీ మనము బాల్ లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుంటే కాసేపు నానుతుంది. మళ్ళీ తర్వాత వీటిని మళ్ళీ హాఫ్ మూన్ షేప్స్ చేసి లాస్ట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ చూడండి, ఇవి అన్నీ మాత్రము ఇంతసేపు చేశాను కదా ఆ పిండితో అయిన మౌన్సే. చూడండి, తర్వాత మనము అవి చేసేలోపు మాత్రం షేప్స్ చేసేలోపు మాత్రం మనం ఆయిల్ అయితే ఇలా హీట్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి మనం ఇలా ఆయిల్లో వేసుకుందాం. ఇవన్నీ మాత్రం మనం ఆయిల్లో వేసుకొని 2 సైడ్స్ మనం వెంటనే రొటేట్ చేస్తూ కాలవాలి ఇవి. లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది, ఇంకో సైడు సరిగా కాలదు, ఆ విధంగా అవుతుంది. సో మనం అక్కడే ఉండి చూస్తూ వీటిని ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎక్కువగా ఉండకూడదు, తొందరగా మాడిపోతాయి, మళ్ళీ లోపల కాలదు. కాబట్టి లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉండాలి. చూడండి, ఈ విధంగా 2 సైడ్లా మంచిగా కాల్చుకోవాలి. మాడిపోయినట్టు మళ్ళీ ఎక్కువ కనిపించకూడదు, నార్మల్గా ఉండాలి. ఈ విధంగా ఒకసారి కాల్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో కూడా మనం ఈ కాజు బిస్కెట్స్ని మాత్రం ఆయిల్లో ఫ్రై చేద్దాం. చూడండి, ఈ విధంగా కొన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కాల్చేటప్పుడు మాత్రం మనం ఎటు వెళ్ళకూడదు, లేదంటే మాడిపోతే మాత్రం ఆ బిస్కెట్స్ టేస్ట్ మారిపోతుంది. ఇలా మనము ఆ పిండి ఉన్నంత వరకు ఈ విధంగా చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మిగిలిన పిండి కూడా మొత్తం మనము ఎక్స్ట్రా ఉంటుంది కదా, కట్ చేయంగా మిగిలిన ఎక్స్ట్రా, అది కూడా లాస్ట్లో మళ్ళీ ఈ విధంగా అయితే మనము చపాతీ లాగా రోల్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మనం ఈ క్యాప్తో షేప్స్ అయితే చేసుకుందాం.
ఈ విధంగా ఎక్స్ట్రా పిండి కూడా మనం ఈ విధంగా షేప్స్ చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం. లేదు ఎక్స్ట్రా పిండి అవసరం లేదనుకుంటే మీరు పారేసుకోవచ్చు. చూడండి ఫైనల్లీ మనకి బిస్కెట్స్ మాత్రం రెడీ అయిపోయాయి. ఎంతో బాగున్నాయి చూడ్డానికి అయితే, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. టైంపాస్కి మాత్రం ఈ బిస్కెట్స్ చాలా బాగా తినొచ్చు. ఎన్ని తింటున్నామో కూడా మనకు అర్థం కాదు. చూడండి ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి. వీటిని మాత్రం మనం ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం స్పైసీగా వేద్దాము. అంటే కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ విధంగా అన్ని కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేసి తింటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ మాత్రం చాలా బాగా తినొచ్చు టైంపాస్కి మాత్రం. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఈ మూన్ బిస్కెట్స్ మాత్రం మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.